వెల్కమ్ బ్యాక్ టు ఆనెస్ట్ ట్యుటోరియల్స్ అండి. ఈరోజు మనం శిలల గురించి తెలుసుకుందాము. అవి 3 రకాలు. మొదటిది అగ్నిశిలలు, 2 రూపాంతర శిలలు, 3 అవక్షేప శిలలు. వాటి గురించి తెలుసుకుందాము. ముందు అగ్నిపర్వత అగ్ని శిలల గురించి తెలుసుకుందాము. అందులో మొదటగా వచ్చిన వాటిని ప్రథమ శిలలు, ప్రాథమిక శిలలు అంటారు. ఇవి అగ్నిశిలలు అని కూడా పిలుస్తారు. ఇవేంటంటే పటల అంతర్భాగాల్లో అంటే భూమి నుంచి 30 కిలోమీటర్ల లోతు వరకు ఉండే రకరకాల శిలలన్నిటిని కూడా పటలం అంటారు. పటల అంతర్భాగాల్లో అధిక ఉష్ణోగ్రత పీడనం వల్ల శిలలు పాక్షిక ద్రవ రూపంలో ఉంటాయి. ఈ పాక్షిక శిలా ద్రవాన్ని మాగ్మా అంటాము. అదే భూ ఉపరితలంపైకి వచ్చిందనుకోండి, మాగ్మాని లావాగా పిలుస్తాం మనం. అది చల్లబడిన తర్వాత ఘనీభవించి అగ్నిశిలలు ఏర్పడతాయి. పటలం అంతర్భాగంలో లోతుగా మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడే అగ్నిశిలను ప్లుటానిక్ అగ్నిశిలలుగా వ్యవహరిస్తారు. ఉపరితలానికి చేరే క్రమంలో మార్గ మధ్యంలో మాగ్మా ఘనీభవం చెందగా ఏర్పడే శిలలను హైపర్ బేసల్ అగ్నిశిలలుగా పిలుస్తారు. ఉపరితలంపైకి లావా ఉద్భవించిన తర్వాత ఘనీభవించి ఏర్పడే శిలను లావా శిలలుగా అభివర్ణిస్తారు. అవి గ్రానైట్, బసాల్ట్, గ్యాబో, డయరేట్, అండర్సైట్ మొదలైనవి ప్రధాన అగ్నిశిలలు. గుర్తుంచుకోండి, గ్రానైట్ దేనికి సంబంధించిన శిలలు, దేనికి సంబంధించిన శిల అని అడిగినప్పుడు అగ్నిశిలలకు ఇవి ప్రధాన శిల అనమాట. అగ్నిశిలలు కఠినంగా దృఢంగా ఉంటాయి. అవి సఛిద్రంగా ఉండవు. వీటిలో శిలాజాలు ఏర్పడవు. అగ్నిశిలలో ప్రధానంగా ఫెర్రస్ జాతికి చెందిన లోహ ఖనిజాలు కేంద్రీకృతమై ఉంటాయి. గుర్తుంచుకోండి. అయితే శిలాశైథిల్యం క్రమక్షయంగా కూడా పిలుస్తారు. వేటిని అంటే భూ ఉపరితలం పైన పనిచేసే బాహ్య బలాలు కఠిన పటల శిలాలను శిథిలం చేస్తాయి. ఈ ప్రక్రియని శిలాశైథిల్యం లేదా క్రమక్షయంగా కూడా పిలుస్తారు. ప్రవహించిన నదులు, హిమానీ నదులు అంటే హిమాలయాల్లో ఉండే నదులు ఉంటాయి కదా, ఎల్లప్పుడూ నీరు ఉండేదాన్ని హిమాన్ నదాలు అంటారు. పవనాలు, సముద్ర వేల తరంగాలు, భూగర్భ జల ప్రవాహాలు ప్రధానమైన బాహ్య బలాలు లేదా క్రమక్షయ కారకాలు అవుతాయి అన్నమాట. శిలా పదార్థాలు నదీ హరివాణాలు, లోయలు, మైదానాలు, సముద్ర భూతలంపై నిక్షేపమై కాలక్రమేణా శిలలుగా రూపొందుతాయి. వీటిని అవక్షేప శిలలుగా పరిగణించాలి. వీటిలో ఇసుకరాయి, షెల్, సున్నపురాయి, కాంగ్లోమెరేట్ ప్రధాన అవక్షేప శిలలకి రకాలు. తర్వాత మూడోది మాతృక శిలల గురించి. అవక్షేప లేదా రూపాంతర శిలలుగా ఉండవచ్చు. వాటి గురించి తెలుసుకుందాము. అగ్నిపర్వతాల ప్రక్రియ లేదా పర్వతోద్భవన శిలలుగా ఏర్పడతాయి. పటలంలో మాగ్మా ప్రవహించినప్పుడు సమీపంలో శిలలు రూపాంతరం చెందుతాయి. పర్వతోద్భవన మండలంలో అధిక ఉష్ణోగ్రతలు, పీడనం కారణంగా రూపాంతరం ప్రక్రియ సంభవిస్తుంది. అందువల్లే పలకల సరిహద్దు రూపాంతర ప్రక్రియ సర్వసాధారణం. వీటికి సున్నపురాయి రూపాంతరం చెందడం వల్ల వరుసగా స్లేట్, క్వాడ్స్, పాలరాయి వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. గ్రానైట్, గాబ్రో వంటి అగ్నిశిలల రూపాంతరం వల్ల వరుసగా నీస్, ఫిల్లేట్ వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. స్లేట్, క్వాడ్స్ మరలా రూపాంతర ప్రక్రియకు లోనవడం వల్ల సిస్ట్, ఫిల్లేట్ వంటి రూపాంతర శిలలు కూడా ఏర్పడతాయి. అలాగే అవక్షేప శిలాల్లో శిలాజ ఇంధన వనరులైన బొగ్గు, చమురు, సహజ వాయువులు విస్తారంగా లభిస్తాయి. రూపాంతర శిలల్లో నాన్ ఫెర్రస్ జాతికి చెందిన లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు వనరులు కూడా ఉంటాయి. ఇవి కఠినంగా దృఢంగా ఉండటం వల్ల భవన నిర్మాణంలో వీటికి ఎక్కువగా వాడతాము. వాటికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాము. కింది వాటిలో క్రమక్షయం వల్ల ఏర్పడే శిల ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం సున్నపురాయి. పాలరాయి ఏ మాతృక శిల రూపాంతరం వల్ల ఏర్పడుతుంది అంటున్నారు. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాము. దానికి సరైన సమాధానం సున్నపురాయి. మహారాష్ట్రలోని దక్కన్ నాపల ప్రాంతం ఏ రకమైన శిలలతో కూడి ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బసాల్ట్. భారతదేశంలోని కింది తరగతికి చెందిన శిలల్లో చమురు, సహజ వాయువు నిక్షేపాలు కేంద్రీకృతమై ఉన్నాయి అంటున్నారు. దానికి సరైన సమాధానం టైపామ్స్ రాణి ఇసుకరాయి. కింద సూచించిన ఏ తరగతికి చెందిన శిలల్లో భూగర్భ జల వనరులు సమృద్ధిగా ఉంటాయి. దానికి సరైన సమాధానం అవక్షేప శిలలు. ఏ మూలకాలు కేంద్రీకృతం అవ్వడం వల్ల పటలం అల్ప సాంద్రతను కలిగి ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం సిలికాన్, అలాగే అల్యూమినియం. కింది వాటిలో అగ్నిశిల కానిది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం కాంగ్లో మెరేట్. మొహోలిక్ తలం వేటిని వేరు చేస్తుంది అంటే దానికి సరైన సమాధానం పటలం ప్రావారం. చార్నోకైట్, కొండలైట్ శిలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయంటే దానికి సరైన సమాధానం
తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. హిమాలయాల్లోని శివాలిక్ కొండలు ప్రధానంగా కింది శిలలతో నిర్మితమున్నాయి అంటే దానికి సరైన సమాధానం అవక్షేప శిలలు. భూమికి సంబంధించిన కింది శిలావరణంగా వ్యవహరిస్తారు అంటే దానికి సరైన సమాధానం భూపటలాన్ని శిలావరణంగా వ్యవహరిస్తారు. భూకంపాలు భూమికి సంబంధించిన ఏ భాగంలో ఉద్భవిస్తాయి అంటే దానికి సరైన సమాధానం భూపటలంలో ఉద్భవిస్తాయి. భూ ఉపరితలం నుంచి అంతర్భాగానికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం మొహావిక్ తలం భూమిలో సగటున సుమారుగా ఎంత లోతులో ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం 30 కిలోమీటర్లు. ఖండాల భూపటలాన్ని ఏమని పిలుస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం సియాలో పొర. అలాగే భూ అంతర్భాగానికి చెందిన పొరను పెరిడోట్ భూ అంతర్భాగానికి చెందిన కింది పొరను పెరిడోటైట్ కర్పూరంగా పిలుస్తారు. దానికి సరైన సమాధానం ఏంటి అంటే ప్రావారం. పాథోలిథ్ భూస్వరూపం ఏ రకమైన శిలలతో నిర్మించబడుతుంది అంటే దానికి సరైన సమాధానం అగ్నిశిలలతోటి నిర్మితమవుతుంది. పాథోలిథ్ భూస్వరూపం ఏ రకమైన శిలలతో నిర్మించబడుతుంది అంటే అగ్నిశిలలతో నిర్మించబడుతుంది. అలాగే గ్యూటన్బర్గ్ తలం భూ అంతర్భాగంలో సుమారు ఎంత లోతులో ఉంటుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2900 కిలోమీటర్లు. రూపాంతర శిలలు ఏర్పడడానికి ఏ అంశాలు తోడ్పడతాయి అంటే అధిక పీడనం అలాగే అధిక ఉష్ణోగ్రత తోడ్పడతాయి. భూపటలంలో శిలలు ప్రధానంగా ఏ మూలకాన్ని కలిగి ఉంటాయి అంటున్నారు. దానికి సిలికాన్ సరైన సమాధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుశ్రీ ట్యూటోరియల్.